గ్రీన్ న్యూస్ మీ న్యూస్. గోవింద గోవింద గోవింద. మాటే మంత్రం, గుండె నిండుగా భక్తి, గుడి గంటలే మోగిన ఆర్తి. మమతల కోవెలలో మంచి మనసులు, అత్తామామలే అమ్మా నాన్నలా, కోడలే కూతురులా. ఇది కదా భవబంధం, ఇదే కదా భగవదానుబంధం, ఇదే కదా దైవికం. ఎక్కడ జర్మనీ, ఎక్కడ గార్ల, దూరాలను చెరిపేస్తూ భక్తి తీరాన్ని చేరిన మమతానురాగ తరంగాలు. మర్రిగూడానా వెంకన్న కొలువై ఉన్నావు, వెంకన్న మర్రిగూడానా వెంకన్న కొలువై ఉన్నావు, వెంకన్న కొనేటి రాయుడవా వెంకన్న కోమాలాంగుడవా, వెంకన్న కొనేటి రాయుడవా వెంకన్న కోమాలాంగుడవా, వెంకన్న. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్విత క్షేత్రం. సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకన్నే వేట మార్గంలో ఇక్కడకు వచ్చారు అనేది చారిత్రక నేపథ్యం. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఆండాల్ దేవేరులతో వెంకటేశ్వరుడు కొలువు తీరిన ఈ క్షేత్రం దివ్య తిరుమలగా, తెలంగాణ తిరుపతిగా ఖ్యాతికెక్కింది. స్వామి ప్రకటితం అయినప్పటి నుంచి రామాయణం వంశస్థులు అనువంశిక అర్చకులుగా సేవ చేస్తున్నారు. తిరుమల తరహాలోనే ఇక్కడ సేవలు, నిత్య కైంకర్యాలు, కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఇక్కడి గిరిజనుల ఇలవేల్పు, సకల జనుల ఆరాధ్య దైవం. ప్రతి ఏటా జరిగే కళ్యాణం జాతరను తలపిస్తోంది. కోరిన కోరికలు తీర్చే శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. మహబూబాబాద్ జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన ప్రమీల గోపాలరెడ్డికి గార్ల వెంకన్న అంటే ఎంతో గురి. ఆయన దయ వల్లే కరోనా నుంచి బయటపడ్డామంటారు. భక్తిపూర్వకంగా మర్రిగూడెం వేట వెంకటేశ్వర క్షేత్ర అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని ఆయన్ని వేడుకున్నారు. వెంకన్న అనుగ్రహంతో క్షేత్ర అభివృద్ధికి పూనుకున్నారు. గుండె నిండా భక్తితో ఖర్చుకు వెనకాడకుండా మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. భగవదానుగ్రహంతో వాళ్ల సంకల్పం సాకారమైంది. శ్రీమతి తాన్యారెడ్డి ఫ్రమ్ జర్మనీ, పులి ప్రమీల గోపాలరెడ్డి దంపతుల కోడలు. మర్రిగూడెంలో వేట వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారామె. ఎక్కడ జర్మనీ, ఎక్కడ గార్ల మర్రిగూడెం, దూరం భారమే, కాని భగవంతుడికి భక్తులకు అనుసంధానం, నమ్మకం. ఆ విశ్వాసమే ఇది ఈ దైవానుగ్రహం. मंगलम है लीलाश्रीनिवासाय नित्याय परमात्मने सुभद्र प्राणनाथाय जगन्नाथाय मंगलम है मंगलस्थ आयुरारोग्य आयुष्याः आचार्याः दिव्याख्या वर्तता अभिवर्ततां रामानुजा आचार्य दिव्याज्ञाः मृतवासरमज्वलाः दिगन्तव्यावणे भूयाः साहिलो वेदयशनेः विक्रयद्रवणवास्याः गुणारङ्गुलं श्रीमत् षडगोपरभयमुदे तस्माद्वरदराः भोग्यवस्वमेः श्रीत्रम्भा विक्रयद्रवणवास्याः साधसिद्धिरस्तु मनोवाञ्छाप्रसिद्धिरस्तु गणेश्वरः मनोवाञ्छाप्रसिद्धिरस्तु आयुष्याप्रस्तु इष्टकाम्यां सबरसिद्धिरस्तु वेंकटेशाय అత్తమామల పాటలు తాన్యారెడ్డి ఆధ్యాత్మిక చింతనను అందిపుచ్చుకున్నారు. తమ అనుబంధం దినదినం దృఢమవ్వటానికి వేట వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే కారణమంటారు.
ఆ సంకల్పం, ఆధ్యాత్మిక చింతనే పులి ప్రమీలా గోపాలరెడ్డి కుటుంబ బలం. ఒకసారి కరోనా తోటి మేము చాలా ఫస్ట్ టైంలో చాలామంది చనిపోతుండే. ఆ టైంలో నేను హాస్పిటల్లో ఉండి ఈ స్వామిని మొక్కుకున్నాను. మేమిద్దరం బతికి బయటపడితే స్వామి నీకు గుడి కట్టిస్తాను అని మొక్కుకున్నాను. భగవంతుడు మమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. మా పిల్లలు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అందుకే ఈ గుడి 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు మా కోడలు జర్మనీ నుండి వచ్చి ఈ గుడి కోసమని సోలార్ ఫెన్సింగ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో భగవంతుడి దయ వల్ల అందరూ భక్తులు మంచిగా ఉండి ముందు ఇంకా ఈ గుడి చాలా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. గార్ల మర్రిగూడెంలో వేట వెంకన్న సన్నిధిలోకి రాగానే తాన్యారెడ్డి తన్మయత్వం చెందారు. కోరిన కోరికలు తీర్చిన భగవంతుడికి భక్తితో పూజలు చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. అత్తమామల స్ఫూర్తిగా ఆలయ అభివృద్ధి కోసం భారీ విరాళమిచ్చారు తాన్యారెడ్డి. I'm from Germany and I had the good fortune to marry I had a good fortune to marry Pradeep and my life is successful, turned out to be good. I bought a farm and I want to thank God and donate some money for solar fencing in this temple. Thank you. సత్సంకల్పానికి ఆ దేవదేవుడు ఎప్పుడూ అండగా నిలుస్తారనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నారు పులి ప్రమీలా గోపాలరెడ్డి. ఈ క్షేత్రం దివ్య తిరుమలగా భాసిల్లుతుందన్నారు. దివ్య తిరుపతిగా ఎంతో దివ్యంగా ఈ ఏరియాలో చాలా అభివృద్ధి అయ్యి ఇంకా భక్తులందరూ ఇక్కడికి వచ్చి వారి కోరికలు నెరవేర్చుకొని ఈ గుడిని చాలా అభివృద్ధిగా చేసి చూడాలని అందరికీ నమస్కారాలు. ఆలయ అర్చకులు రామాయణం రామస్వామి, అచ్యుతస్వామి, ఆలయ కమిటీ, స్థానికులు ప్రమీలా గోపాలరెడ్డి, తాన్యారెడ్డిలను సగౌరవంగా సత్కరించారు. 700 సంవత్సరాల క్రితం ఈ గుడి ఆ రోజుల్లో కట్టించారు. అయితే ఈ ప్రాకార మండపాన్ని మన ప్రమీలారెడ్డి గారు ఎంతో ఆమె అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాకార మండపాన్ని ఆమె సొంతంగా రమేష్ బాబు గారు, మా కమిటీ సభ్యులందరూ కలిసి ఈ ప్రాకార మండపం కట్టించడానికి ముందుకు వచ్చాము. అలాగే ప్రాకార మండపాన్ని ఒక 11 నెలలు మాత్రమే పూర్తి చేశాం. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. ఇక్కడ మీరు కోరుకునే కోరికలు ఏమైనా ఉంటే మీకు నెరవేరడం, మళ్ళీ మన గ్రామస్తులందరి సహకారంతో మన గ్రామస్తులు రమేష్ బాబు గారు వారి చాలా కృషి. ఎందుకంటే మన వెండి వాకిలి తయారు చేయించడం, అవి వెండి వాకిలి 18 కేజీల వెండి కూడా వారే అందరికీ ప్రతి వారికి ఫోన్లు చేసి తీసుకొచ్చి కట్టించారు. అలా ప్రతి సంవత్సరం కళ్యాణానికి మన ప్రమీలారెడ్డి గారు రావాలని, ఈ కళ్యాణానికి చేయించాలని చూస్తే మా అందరి సంతోషం. ఇంకా ఈ అభివృద్ధి చేయడానికి ప్రమీలారెడ్డి గారు వస్తే ఇంకా బాగుంటుంది. అలాగే మన గోపాల్ రెడ్డి గారు ఎంతో వారు కృషి చేసి పదం పద అంటే ఇక్కడ తీసుకొచ్చి మన దేవాలయాన్ని వాళ్ళే చాలా అభివృద్ధి చేశారు. మేము వృత్తభక్తిగా మా కమిటీ సభ్యులు చేసిన తప్ప వారు చేసిన చాలా కృషి ఉంది. కాబట్టి వారి యొక్క భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతూ ఇలాగే మా దేవాలయాన్ని వారి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కమిటీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. పల్లెల్లో సైతం పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి దృశ్యం ఓ అద్భుతం, ఆదర్శం కూడా. ఇది భారతీయం. విశ్వజనీనత అంటే ఇదే. భగవంతుడికి భక్తులకు అనుసంధానం, ఆధ్యాత్మిక చింతన. జర్మనీ నుంచి ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు ఆయన కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.